నెల్లూరు నగరంలోని పివి నగర్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘ భవన్లో గురుపూజ ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ డి గంగాద్రి, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ షేక్ అహ్మద్లు పాల్గొని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా జిల్లా ప్రభుత్వ పెన్షన్ల సంఘం అధ్యక్షులు ఎస్ఎం గౌస్ నిర్వహించగా సుమారు 40 మంది రిటైర్డ్ ఉద్యోగులను, సంఘ సభ్యులను ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, హజరతయ్య, లక్ష్మి, పద్మావతి, పావురాల వేణు, భాషా, ప్రసాద్, పద్మిని, రమ, సుబ్రహ్మణ్యం, రాజసులోచన, వెంకటేశ్వర్లు, రమణయ్య, జిలానీ భాష, పివి రమణయ్య, సుధాకర్, రాధాకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారి పాత రోజులను గుర్తు చేసుకుని ఒకరినొకరు ఆనాటి విద్యా బుద్ధులు నేర్పిన విద్యార్థులకు గురించి చర్చించుకోవడం చర్చానీయాంశం. సైన్స్ ని అభివృద్ధి చేసే దాంట్లో మంచి యాక్టివ్ పార్టిసిపేట్ తీసుకున్నటువంటి జ్ఞానరత్నం గారికి ప్రస్తుతం ఘన సన్మానం పరిస్తూ వాళ్ళని అనేక రకాలైనటువంటి క్రీడా పోటీలకి సిద్ధం చేసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు కూడా సిద్ధం చేసినటువంటి వ్యక్తిగా జిలానీ భాష గారు పరిచయస్తులు, వారిని సన్మానిస్తూ ఉన్నాము. అలాగే సిహెచ్ నాగేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. వీరు కూడా ఫిజికల్ డైరెక్టర్గా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ లోకం అంతా చాలా పెద్ద ఎత్తున మరొకసారి తమ పిల్లల కోసం, విద్యారంగం కోసం ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి ఒక కాలం. అలాగే ఉపాధ్యాయుల్ని సమాజం అంతా గౌరవించుకునే ఒక సందర్భం. పనిచేస్తూ ఉన్న ఉపాధ్యాయులకి సన్మానాలు చేయడం ద్వారా జరుగుతూ ఉంటాయి. కానీ లక్షలాది మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసి వాళ్ళని సన్మానించేటటువంటి కార్యక్రమాలకు ఏవి దాదాపు లేవు. ఈరోజు పెన్షనర్ల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే కాకుండా ఉద్యోగం విరమించుకున్న తర్వాత కూడా ఉపాధ్యాయుడే, అతని గౌరవం ఏమాత్రం తగ్గదు. అతన్ని మేము హృదయంలో పెట్టుకుంటాము, ఆ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాము అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సెప్టెంబర్ 5న పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులందరికీ సన్మానం చేయడం అనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా సంతోషం, చాలా దిగ్విజయంగా జరిగింది. నానాటికి ఉపాధ్యాయులకి, పిల్లలకి మధ్య యాంత్రికమైన సంబంధాలు మాత్రమే మిగులుతూ, ఉపాధ్యాయుడు కూడా పరాయీకరణ చెందుతూ, ప్రేమానురాగాలు తరగతి గదిలో కరువవుతున్నటువంటి కాలంలో మళ్ళీ తరగతి గదిని, ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలని పూర్వస్థితికి తేవడానికి ఒక స్నేహపూరితమైన వాతావరణం అక్కడ నెలకొంటే సమాజం మొత్తం ఆ ప్రేమాను రాగాలతో నిండి ఉంటుంది అని చెప్పి గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెన్షన్ల సంఘం చేపట్టింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.